ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అహంకారంతో మాట్లాడుతున్నాడని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు ఘాటుగా విమర్శించారు. దాచేపల్లి టీడీపీ రా కదలిరా సభ చూసి బొల్లా బ్రహ్మనాయుడుకు మతి భ్రమించి చంద్రబాబును విమర్శించడం సిగ్గుచేటన్నారు. బ్రహ్మనాయుడు ఆనాడు టికెట్ కోసం చంద్రబాబు చుట్టూ తిరగలేదా అని జీవి ప్రశ్నించారు. 5 ఏళ్లుగా వినుకొండలో ప్రభుత్వ భూములో బ్రహ్మనాయుడు హస్తగతం చేసుకుని రేట్లు పెంచుకునేందుకు ఆయా ప్రాంతాల్లో రోడ్లు వేసుకున్నారని జీవి అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్కు ఎటువంటి వెన్నుపోటు తలపెట్టలేదని, పార్టీ మనుగడ కోసమే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పార్టీ పగ్గాలు చంద్రబాబు అప్పజెప్పారన్నారు. 2 మాసాల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అవినీతి అక్రమాలు బట్టబయలు చేసి ఆయన వల్ల నష్టపోయిన వారిచే పోలీసు కేసులు పెట్టించి బ్రహ్మనాయుడుని జైలుపాలు చేస్తామని జీవి హెచ్చరించారు. 2 సార్లు ఎమ్మెల్యే సీట్ కోసం ట్రై చేశావు, నన్ను కోస్తే పచ్చరక్తం వస్తుందన్నావు. అందరూ చూసారుగా, పబ్లిక్ లో వేల మంది జనాల్లో నువ్వు మాట్లాడి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారిని విమర్శిస్తావా? నీకు సిగ్గుందా? నీకు లజ్జుందా? నువ్వు అసలు మనిషివేనా? చంద్రబాబు గారిని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఈరోజు ఎమ్మెల్యే బొల్ల అహంకారంతో మాట్లాడిందని తీవ్రంగా ఖండిస్తున్నా. దీనికి ప్రజలే ఇలాంటి వ్యధవల్ని చిత్తుగా డిపాజిట్ లేకుండా ఓడించి ప్రజలకు గుణపాఠం చెప్తారు, చెప్పబోతున్నారు. ఎమ్మెల్యే సీట్ అడిగి నువ్వు తర్వాత ఈ తెలుగుదేశంలో నీకు సీట్ రాలేదని చెప్పేసి నువ్వు పార్టీలు మారావు. ఎన్ని పార్టీలు మారావో నీకు తెలుసు, ఎన్ని తప్పులు చేసావో నీకు తెలుసు. నువ్వు చంద్రబాబు గారిని విమర్శించే స్థాయి అనేది. ఈరోజు మోసం వెన్నుపోటు అది బొల్లా బ్రాండ్, అది బొల్లాకే చెల్లింది. ఈరోజు పంది కొక్కుల బొల్లా బ్రహ్మనాయుడు ప్రభుత్వ ఆస్తులు కాజేస్తున్నాడు. అవినీతి సంపాదన, లిక్కర్ షాపులు, బెల్ట్ షాపుల మీద ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నావు. ఇసుక గుళ్ళకమ్మ వాడి ఇసుక అమ్మించి ఈరోజు కోట్ల రూపాయలు దండుకుంటున్నావు. రోజు 100 ట్రాక్టర్లు అమ్ముకుంటున్నావు, పంది కుక్కులా మేస్తున్నావు. ఇది ప్రజలకు తెలియదు అనుకున్నావా? నీ అవినీతి భాగవతం ఎవరికి తెలీదు? తెలుస్తాం. నువ్వు వైశాస్ భూములు, ముస్లిమ్స్ భూములు ఎవరెవరు ఎక్కడ లాక్కున్నావో, ఎక్కడ దోసుకున్నావో, ఎక్కడ ఆక్రమించుకున్నావో 2 నెలలాగు నీ కథ తెలుస్తాం. నీ మీద వచ్చి అందరూ కూడా పబ్లిక్ గా వచ్చి పోలీస్ స్టేషన్ లో అన్యాయం జరిగిన వాళ్ళందరూ, బాధితులందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి నీ మీద కంప్లైంట్ ఇచ్చి అడగకపోతే అప్పుడు అడుగు. నువ్వు చేసిన ద్రోహానికి నిన్ను ప్రజా కోర్టులో నిలబెడతారు, కోర్టు బోన్లకి ఎక్కిస్తారు. నువ్వు చేసిన దుర్మార్గాలు, నువ్వు చేసినటువంటి అరాచకాలు ప్రజలు మర్చిపోతారా? 5 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, 5% కూడా పూర్తి చేయలేకపోయావు. ఇది ఎలాంటి పోటీగాడివి? ఇందుకేనా నేను ప్రజలు తెగ అభినందిస్తుంది, హర్షిస్తుంది? ఇందుకేనా? సిగ్గుందా నీకు? 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నేను చంద్రబాబు గారి దగ్గర కష్టపడి నిధులు తీసుకొస్తే 169 కోట్లు టౌన్ తీసుకొస్తే 5% చేయటం చేతకాని దద్దమ్మ ఎమ్మెల్యేలు. నేను అడుగుతున్నా, వినుకొండ రూరల్ ప్రాంతానికి వాటర్ గిడ్డు 640 కోట్లు 259 కోట్లు వచ్చినాయి. నీ కమిషన్ల కక్కుర్తికి ప్రజలు బలి చేస్తావా? గుక్కెడు తాగునీళ్ళు ఇచ్చే దగ్గర పల్నాడు వాటర్ గిడ్డు తీసుకొస్తే తాగునీళ్ళు ఇవ్వాలని చంద్రబాబు గారి పుణ్యమని ఆ రోజు నిధులు తీసుకొస్తే ఈ 5 ఏళ్ళు ఎందుకు పూర్తి చేయలేకపోయావు? కాంట్రాక్టులు మార్చావు, మార్చి మరి ఎందుకు పనులు పూర్తి చేయలేదు? ఇవన్నీ కూడా ఏమన్నా మీ అయ్య జాగిరా, మీ అయ్యది సంపాదించిందంటూ నువ్వేం తీసుకొచ్చి దగ్గర వాళ్ళ అయినప్పుడు నీ అయిన అంటారుగా. ఇదన్నా సంస్కారంతో మాట్లాడవా? వయసు ఎంత? 70 సంవత్సరాల వయసు వచ్చింది నీకు. అట్లాంటప్పుడు ఇవ్వను పెట్టుకొని నీ అయ్యా ఏమయ్యా? సంస్కారంతో మాట్లాడితే గౌరవం ఉంటుంది. రెండోది, ఆ రైతు విషయంలో
ఆ రోజున నా ముందు శ్రీకృష్ణదేవరాయలు గారు, చుండూరు గారు, అనిల్ అందరి ముందు జరిగింది ఏంటి? పత్రికా విలేకరుల ముందు ఏం జరిగింది? ఆ రోజు ఆ రైతు ఏమడిగారు? మాకు ఆన్లైన్ కాలేదు, రైతు భరోసా కేంద్రాలలో ఎవరు నమోదు చేయాలా, దీనికి బాధ్యులు ఎవరు అని అడిగారు. దానికి నువ్వు చేసిన పని ఏంటి? అయితే ఇంత దాంట్లో కూడా నేటి కాలానికి ఒక సంతోషం ఏంటంటే చెప్పు తీసుకుని కొడతా కొడక అని ఒప్పుకున్నాడు. దీన్ని మాత్రం అభినందిస్తున్నాను. ఎందుకంటే నేటి కాలానికి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత బయటపడ్డాడు. అతని మీద చెప్పు తీసుకుని వెళ్ళి అతను కొట్టి కృష్ణదేవరాయలు గారు పట్టుకుంటే నువ్వు ప్రమాణం చేస్తావంటే ఖచ్చితంగా ప్రమాణం చేస్తాం. నువ్వు చెప్పుతూ అతని మీదకి వెళ్ళిన మాట వాస్తవం. పైగా చీకు తీసుకొని అతను పొడవపోయినట్టు. నీ గన్మెన్ని రైతు నరేంద్ర చీకు తీసుకుని పొడవపోయాడా? రా ప్రమాణం చేద్దాం. 100 మంది చేత ప్రమాణం చేయిస్తా నేను, నీ ఊరోళ్ళ చేతనే. అతను చీకు తీసుకుని పొడవపోయాడా? చీకు ఎక్కడ ఉంది? గుడ్లు ఎక్కడ ఉన్నాయి? 15 రోజులు తిరిగినాడు శ్రమ చేసి, జైల్లో పెట్టించిన మాట వాస్తవా కాదా? ఎందుకు ఇంత అబద్ధవాడుతావు ఈ వయసులో? ఆ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఈ విధంగా చేసినటువంటి తప్పుల్ని దానికి సమర్థించుకోలేక నిజాలు బయటకు వస్తూ ఉంటే ఈ విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడటం అనేది ఎంతవరకు సంస్కారం నీకు? ఇక నుంచి అయినా వయసులో పెద్దవాడివి, శాసనసభ్యుడిగా ఉన్నావు, మర్యాదగా మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. 15 సంవత్సరాలు ఉభయ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చేసి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు ఉండి 40 సంవత్సరాలు శాసనసభ్యుడు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన మాట్లాడుకొని ఏకవచనంతో మాట్లాడితే నేను ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ నువ్వు ఎవరికంటే గొప్ప? జీవ ఆంజనేయుడి కంటే గొప్ప? అదే ఆయన ఒక గ్రాడ్యుయేట్, 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. నీ పరిస్థితి ఏంటి? నాకంటే గొప్ప? సర్పంచ్ నుంచి నేను ఎమ్మెల్యే దాకా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దాకా పనిచేశాను. నువ్వేంటి? ఎంపీ గారితో నువ్వు సమానమా? విదేశాల్లో చదువుకొని బ్రహ్మాండంగా వచ్చి ఈరోజు పార్లమెంట్లో బ్రహ్మాండంగా పనిచేసి 25 మంది ఎంపీల్లో ఇన్నిసార్లు పార్లమెంట్లో సమస్యల గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి కృష్ణదేవరాయలు గారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ కృష్ణదేవరాయలు గారు. ఎక్కడ నువ్వు రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా రాలా. ఈ రోడ్లకు కానీ, మెడికల్ కాలేజీకి కానీ, అండర్ పాసులు కానీ, ఇది వాస్తవం. నువ్వు ఈ వాస్తవాన్ని మసిపూసి మారేడుగా చేసి మేమేదో తెచ్చాము అనే ఒక కుసంస్కారం నీకు మంచిది కాదని సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికైనా ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు చేసిన డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే మాట్లాడదాం. వాటర్ స్కీమ్ గురించి ఇందాక ఆంజనేయులు గారు చెప్పి చాలా ఎవరు ఏం వాటర్ స్కీమ్ చేశారో, కేంద్ర ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం జరిగిందో, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం జరిగిందో, నువ్వు ఎమ్మెల్యేగా జరిగిందో ఒక రోజు డిబేట్ పెట్టుకుందాం హ్యాపీగా. దాని గురించి ఇబ్బంది లేదు. అన్ని స్కీములు, అన్ని పరిస్థితులు అన్నిటిని కూడా కోలక్షన్ మాత్రం. చివరిగా నేనైతే కూడా చెబుతున్నా, వయసులో పెద్దవాడివి, గౌరవంతో మాట్లాడటం నేర్చుకో. వ్యక్తులను ఏకవచనంతో మాట్లాడద్దు. నువ్వు ఒకసారి మాట్లాడితే ఇక్కడ 4 సార్లు మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా